అటెండెన్స్ రిజిస్టర్ మీ అటెండెన్స్ రిజిస్టర్ ఏరా రేయ్ బాగానే పెడతారా అన్నం మిమ్మల్ని కొట్టేది చంపేది ఏం లేదురా ధైర్యంగా మీరు చెప్పాలా ఏమేమి ఏంది ఎల్లకాలం ఏమి బానిసలా మీరేమన్నా గవర్నమెంట్ మీకు ఇస్తున్న రైట్ రా ఇది రైట్ మేము ఫుడ్ కమిషన్ చైర్మన్ సార్ మాకు చెప్పాడు వీడియోలు తీసి మాకు పెట్టమని పోతావు నువ్వు ఇంటికి ఏం జరుగుతోంది ఇక్కడ హలో డిడి గారు నమస్తే అండి నేను కదిరి ఎస్టీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ఉన్నానండి డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోండి ఎవరమ్మా టేక్ కేర్ పాడండి నేను బాబు చిన్న కంప్లైంట్ పెట్టారు మీ మీద హాస్టల్లో మెనూ ఫాలో అవుతున్నారా లేదు మెనూ ఫాలో కావట్లేదు చికెన్ ఎన్ని రోజులు ఇస్తున్నారు వారానికి చికెన్ ఎన్నిసార్లు ఇస్తారు మెనూలో ఇస్తున్నారా పిల్లలకి ఇస్తున్నారు ఒకసారి ఇస్తున్నాను నేను ఫోన్లో మాట్లాడిన వాళ్ళందరితో మాట్లాడి ఇక్కడికి వచ్చింది టోటల్గా లేపేస్తా ఉన్నారు లేదంటే ఎట్లా లేదంటే నేనేమన్నా ఊరికే వస్తానా టైంపాస్కి ఏమన్నా కదా రేపు మీకు ఇప్పుడు 1400 ఇస్తున్నారు కదా 1600 ఇస్తారు రేపు జూన్ నుంచి మీరు ఖచ్చితంగా మెనూ ఫాలో కావాలి కాకుండా ఇబ్బంది పడతారు 17 మంది పిల్లలు ఒక దగ్గర ఉండేనమ్మా అందరూ ఒక దగ్గర ఒక రూమ్లోకి రండి అమ్మా అటెండెన్స్ రిజిస్టర్ మీ అటెండెన్స్ రిజిస్టర్ ఏరా రేయ్ బాగానే పెడతారా అన్నం చికెన్ ఎన్నిసార్లు ఇస్తాను వారానికి మీకోసం వచ్చింది మేము టైంపాస్ కాదు అర్థమైందా పోదాం బాబా ఎన్నిసార్లు ఇస్తారు చికెన్ సండే ఇస్తారు వెనస్డే వరకు నువ్వు 2 days అంటారా ట్యూస్డే సండే పెడతారు 6, 7, 8 మంది మీ 8 మందేనా ఉండేది బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారా మీకు ఏం పెడతారమ్మా పొద్దున పూట మెనూ ఎక్కడుంది మెనూ బోర్డు ఎక్కడుంది మెనూ ప్రకారం వస్తున్నాయా రావడం లేదా మీరు అబద్ధాలు చెప్తా ఉన్నారు మెనూ ప్రకారం పెట్టడం లే అంతే మీకు ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు మంగళవారం సాయంత్రం చికెన్ పెట్టాలా ఆదివారం మధ్యాహ్నం చికెన్ అండ్ తాలింపు రైస్ వెజిటబుల్ బిర్యానీ టైప్లో పెట్టాలి వైట్ రైస్ పెడుతున్నారు కదా ఆదివారం కూడా ఈరోజు వైట్ రైస్ కదా పెట్టింది రాగి జావంగిరి ఇస్తున్నారా ఎగ్ డైలీ ఒకటి ఇస్తున్నారా 2 daysకి ఒకటి మెనూ డివైట్ అవుతా ఉంది బాగా ఎవ్రీడే బనానా ఇస్తున్నారా నైట్ రోజు మార్చి రోజు ఇస్తారా రోజు మార్చి బనానా రోజు మార్చి ఇస్తారు రోజు ఇవ్వాలి యాక్చువల్గా మిమ్మల్ని కొట్టేది చంపేది ఏం లేదురా ధైర్యంగా మీరు చెప్పాలా ఏమేమి ఎవరి సొమ్ము పెట్టడం లేదమ్మా ప్రజల సొమ్ము ప్రభుత్వం మీకు ఇస్తూ ఉంది ఇక్కడ బాగా వినండి మీరు కరెక్ట్గా చెప్తే మేము ఏదైనా రెక్టిఫై చేస్తాం అర్థమవుతుందా మీ మెనూ ప్రకారం మీకు వడ్డించాలి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా వడ్డిస్తూ ఉన్నారు అట్లే ఏడన్నా 1, 2 డబ్బులు సంపాదించుకోవాలా మీ కడుపులు కొట్టాలంటే కక్కుర్తి పడతారు వాళ్ళు దాన్ని మీరు అవాయిడ్ చేయాలా ఎందుకు ఇవ్వరండి మాకు మెనూ ప్రకారమే యూ మస్ట్ క్వశ్చన్ చేస్తారా చేయాలరా ఏంది చిన్న పిల్లలా మీరేమన్నా చెప్పండి పిల్లలు కాదు కదమ్మా ఇది పెద్దవాళ్ళు మీరు క్వశ్చన్ చేయండి ఎందుకు ఇవ్వరు సార్ మాకు మెనూ ప్రకారం అని అడగాల 1400 రూపీస్ పర్ మంత్ గవర్నమెంట్ పే చేస్తుంది వితౌట్ రైస్ వంట వాళ్ళకి సపరేట్గా ఇస్తుంది డబ్బులు అటువంటిప్పుడు మెనూ ప్రకారం ఇవ్వకుంటే ఎట్లా ఎన్ని గ్రామ్స్ చికెన్ ఇవ్వాలో తెలుసా మీకు ఒకసారి చికెన్ ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలో తెలుసా తెలీదా 100 grams ఇవ్వాలి ఏమేమి మెనూ ఏమేమి ఇస్తారు ఎన్ని గ్రామ్స్ ఇస్తారు ఇవన్నీ మీరు తెలుసుకోవాలి ఇవన్నీ మినిమం నాలెడ్జ్ ఉండాలి మీకు మెనూ బోర్డే లేదా
ఆ, అంతే, క్వశ్చన్ చేయడానికి లేదు. ఎందుకు అడగాలి మీరు గట్టిగా? ఎందుకు ఇవ్వరండి మెనూ? ఎందుకు డిస్ప్లే చేయరని అడగండి. ఏది న్యూ లాంచ్? లాంచ్ గించితో పని లేదమ్మా. పర్ హెడ్ 1400 రూపీస్ ఇస్తుంది గవర్నమెంట్, అంటే 47 రూపాయలు దాదాపు. రేపు జూన్ నుంచి 1600 ఇస్తా ఉంది, అంటే 53 రూపాయల 33 పైసలు పడు డే. దాంట్లో మీకు అడ్జస్ట్ చేయాలా. దాంట్లో మీకు వీక్లీ ట్వైస్ చికెన్ ఇవ్వాలా, ఎగ్ ఇవ్వాలా డైలీ. ఇవన్నీ తీసుకో, ఫోటో తీసుకోండి మెనూ. దిస్ ఈజ్ ఫర్ యువర్ మెనూ బాబు, ఇది మీ మెనూ. తీసుకోండి, ఫోటో తీసుకోండి, పెట్టుకోండి, అడగండి, క్వశ్చన్ చేయండి. ఎందుకు అడగండి? మీరు అడగాలని బాధ్యత ఉంది మీకు. యు ఆర్ నాట్ ఎ కిడ్స్, ఇంత పెద్ద పిల్లలు మీరు. ఏం వార్డెన్ ఇంకొకరు వాళ్ళ సొమ్మేం పెట్టడం లేదు ఇక్కడ. గవర్నమెంట్ వాళ్ళు డ్రా చేస్తున్నారు వాళ్ళు, అర్థమవుతుందా? మీ క్వశ్చన్ చేసే ధైర్యం ఉండాలా. ఏంది ఎల్లకాలం ఏమి బానిసలా మీరేమన్నా? కాదు కదా, గవర్నమెంట్ మీకు ఇస్తున్న రైట్ రా, ఇది రైట్. ఎవరే ఉద్దరికి దానానికి ఏం పెట్టడం లేదు ఇక్కడ. వాళ్ళు డబ్బులు కొట్టుకోవడం, మీకు పెట్టకపోవడం, మీ కడుపులు కొట్టడం ఏంది? అర్థమవుతుందా? ఖచ్చితంగా క్వశ్చన్ చేయండి ఆ మెనూ చూపించి, ఎందుకు ఈ మెనూ ప్రకారం పెట్టరని. నా నెంబర్ ఉందా మీ దగ్గర? రాసుకో. ఏం మా కార్డ్స్ ఉన్నాయా? రా స్వామి, బోర్డులకి స్టిక్కర్లే. మీరు మంచిగా వీడియోస్ తీయండి, మీకు పెట్టే ఫుడ్ గిడ్డు ఏదైనా కానీ. మేము ఫుడ్ కమిషన్ చైర్మన్ సార్ మాకు చెప్పాడు వీడియోలు తీసి మాకు పెట్టమని, మీరు సరిగ్గా ఇవ్వకపోతే అని మీరు క్వశ్చన్ చేయండి వాళ్ళను. అర్థమవుతుందా? వాట్సాప్ ఉంది, వాట్సాప్కి ఆ వీడియోలు పెట్టండి నాకు. ఆన్ ద స్పాట్లో అక్కడ కూర్చొని ఈడ ఇంటికి పంపిస్తా ఎవరినైనా సరే, సమస్య లేదు అక్కడ. ఇది మీ కడుపులు కాల్చేదానికి, మీ కడుపులు కొట్టేదానికి ఎవరికి హక్కు లేదు. పేద పిల్లల కోసం ఇదంతా చేసేది, అర్థమవుతుందా? బీ స్ట్రాంగ్ మ్యాన్. మీరు క్వశ్చన్ చేసి ధైర్యం రావాలి మీకు, ఏదైనా కానీ. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఓకేనా? బీ కేర్ఫుల్. చెప్తా నేను, రేపు పిలిపిస్తావు వీళ్ళను. పోతావు నువ్వు ఇంటికి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈరోజు మధ్యాహ్నం ఏం పెట్టాలా? చికెను, రైస్. ఏం రైస్? ఫ్రైడ్ రైస్. ఏం పెట్టినావు ఈరోజు నువ్వు? వైట్ రైస్ పెట్టినావు. ఏమి ఎందుకు 47 రూపాయల 33 పైసలు రోజుకు ఎందుకు సరిపోవడం లేదు మీకు? 1400 రూపాయలు పర్ క్యాపిటల్ వస్తుంది మీకు పర్ మంత్. నీకు రేపు జూన్ నుంచి 1600 ఇస్తా ఉన్నారు. 53 రూపాయల 33 పైసలు ఇవ్వబోతా ఉంది ప్రభుత్వం వితౌట్ రైస్. మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఇట్లా చేస్తే ఎట్లా? లేదు బాబు, ఎగ్స్ డైలీ ఇవ్వడం లేదు, చికెన్ ట్వైస్ వారానికి ఇవ్వడం లేదు. ఇదేది ఓపెన్ సీక్రెట్. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం లేదు సరిగా మెనూ ప్రకారం. మెనూ బోర్డు ఎక్కడ చూద్దురా? మెనూ బోర్డు చూద్దురా ముందు. మెనూ బోర్డు లేకపోతే నువ్వు ఆనే పోతావు ఇంటికి. పా చూపి, మెనూ బోర్డు చూపి నాకు. ఏమన్నా డైనింగ్ టేబుల్ రా, రేపు రా. ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు పుట్టపర్తిలో కలెక్టరేట్లో మీటింగ్ ఉంది, రా. కొత్తగా బాబు, కొత్తగా పాతగా అనేది కాదు ఇక్కడ సమస్య. ఎందుకు మీరు మెనూ ప్రకారం ఫాలో కావడం లేదు? ఎందుకు మెనూ ప్రకారం ఇవ్వడం లేదు? మీకు ఏమైనా బిల్స్ పెండింగ్ ఉన్నాయా? చెప్పండి, నేను చేపిస్తా. దాని గురించి టెన్షన్ లేదు. మీకు బిల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా? మీరు కరెక్ట్ టైంకి పెట్టుకుంటా ఉన్నారా? మరి ఎవరు మీ వెండర్స్? ఎవరు వాళ్ళు? ఎందుకు కరెక్ట్ రావడం లేదు మీకు? ఉంది కదా ఇక్కడ చికెన్ కర్రీ మంగళవారం, ఎందుకు ఇవ్వడం లేదు మరి? తాలింపు అన్నం అంటే ఏందండి? తాలింపు అన్నం అంటే ఫ్రైడ్ రైస్ కదా, మరి ఇస్తున్నారా? వైట్ రైస్ ఇచ్చారు ఈరోజు. ఏం పిల్లలండి, ఎస్టీ పిల్లలు, వాళ్ళ కడుపులు కొడితే మీకేమొస్తుంది స్వామి? పోతావు. ఏం పెడతామయ్యా? ఎవరు మీ డీడీ గారు? ఎవరు తెమ్మని ఫోని? కాదండి, పిల్లల్ని మీరు ఇట్లా చేయడానికి నాకు కంప్లైంట్ ఉంది మీ మీద. ఏది పేపర్ తీసుకురామా కొట్టి. అది ఏ బాబు, అన్నీ ఒకటే బతుకు. బాయ్స్ హాస్టల్ తెలుసు, ఈ హాస్టల్ తెలుసు. మేము పిల్లలతో మాట్లాడితే తెలుదా? రే, ఈ మెనూ ప్రకారం ఫాలో కావాలంటే ఒప్పుకోవద్దండి మీరు, ఎవరినైనా సరే. ఏమి అర్థమవుతుందా? డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి పోండి, కంప్లైంట్ చేయండి. లేకపోతే ఫుడ్ కమిషన్ నెంబర్ ఉంది కదా మీ కాడ, మెసేజ్ పెట్టండి, వీడియో తీసి. మాకు పెట్టలేదు సార్ ఈరోజు అని. హలో డీడీ గారు, నమస్తే అండి. నేను కదిరి ఎస్టీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ఉన్నానండి.
ఇక్కడ డీవేట్ అవుతుంది పూర్తి స్థాయిలో మెను. దీనికి తగిన సంజాయిషి ఇవ్వాల్సి వస్తుంది. మేము ఎక్కడో ఫుడ్ కమిషన్ వాళ్ళు వచ్చి అడిగేంత వరకు ఇక్కడ డీవేట్ అయితే మీరంతా అధికారులు ఏం చేస్తున్నారండి సార్? వాట్ ఎవర్ మేబీ అండి, ఏ మెనూ కంటిన్యూ ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటే మెనూ కంటిన్యూ అవుతుంది కదా, మీ ఒక్క కదిరిలోనే కాదు కదా, ఒక సత్యసాయి జిల్లాలోనే కదా. మేము ఏమంటున్నాము, ఎప్పుడుదన్నా కానీ నేను అనేది రేపు జూన్ నుంచి మీకు 600 చేస్తున్నారు, 53 రూపీస్ 33 పైసా పర్ డే ఒక స్టూడెంట్ పడుతుంది. అదేనండి, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఏదన్నా కొంచెం చికెన్ 100 గ్రామ్స్ ఇవ్వాలా, ఇష్టం వచ్చినట్టు అసలు వైట్ రైస్ చికెన్ ఏదో పశువులకు వేసినట్టు లేకుంటే కన్నా అడుక్కుండే వాళ్ళకి పెట్టినట్లు పెడితే ఎట్లండి? పిల్లలకు వాళ్ళకి రైట్ ఉంది కదండి, ఆ రైట్ను మనం డివైడ్ చేస్తానికి మనకు రైట్ లేదండి. మెనూ టోటల్ డివైడ్ అవుతుందండి. ఎగ్ ఇవ్వడం లేదు. వినండి సార్, నేను అంతా డిస్కషన్ చేసి ఫైనలైజ్ ఒక కంక్లూజన్కి వచ్చి మీతో మాట్లాడుతున్నానండి. మెనూ డివైడ్ అవుతా ఉంది, ఎగ్ ఇవ్వడం లేదు, ఫ్రీ వీక్లీ ట్వైస్ ఇస్తున్నారు. చికెన్ వీక్లీ ట్వైస్ వాళ్ళ వన్స్ ఇస్తున్నారు, అది కూడా సండే ఓన్లీ వైట్ రైస్ చికెన్ ఇస్తా ఉన్నారు. లేదండి, మీరు డే ఆఫ్టర్ టుమారో ఈవినింగ్ 3 o'clock అక్కడ మాకు రివ్యూ మీటింగ్ ఉంది కలెక్టరేట్లో. మీ ఇక్కడ ఉండే వార్డను దీనికి సంబంధించిన వాళ్ళు, ఈ హెచ్ హాస్టల్కి సంబంధించిన వాళ్ళని తీసుకొని అక్కడ మీరు అటెండ్ కావాలండి. రేపు వచ్చి మీరు మార్నింగ్ నాకు నా దగ్గరికి రావాలంటే మార్నింగ్ హిందూపూర్లో ఉంటాను. రండి, మాట్లాడాలి ఈ విషయం మీద. తప్పదండి, మేము డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం ఈ విషయంలో. ఎస్, యాక్చువల్లీ ఈ హాస్టల్ నుంచి మాకు కంప్లైంట్ రావడంతో అందువేలో వెళ్ళామండి అక్కడికి. పొద్దున అన్నము పచ్చడి, మధ్యాహ్నము అన్నము పప్పు, రాత్రి అన్నము సాంబార్, వేరే లేవండి. బోత్ అండి సార్. మీరు కూడా వీళ్ళకు ఇమీడియట్ షోకాజ్ నోటీస్ నిన్ననే ఇష్యూ చేసినాం సార్. ఇది దిస్ బోత్ ఎంత అంటే ఆ పిల్లలు ఓపెన్గా చెప్పేస్తా ఉన్నారు ఏంది ఏంటి అని. చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి సార్ ఈ బోత్ హాస్టల్స్లో. మీరు దీని మీద ఖచ్చితంగా అండి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా, ఇంకోసారి జరగకూడదు. మేము వెళ్ళాక మెనూ బోర్డును కొడుతున్నారు సార్. మెనూ బోర్డును మేము వెళ్ళాక అప్పుడు పరిగెత్తుకుంటా బోర్డు కొడతా ఉన్నాం. ఆ పరిస్థితి ఉంది. చికెన్ ట్వైస్ వాళ్ళ వన్స్ ఇస్తూ ఉన్నారు. నేను ఆడికి ఏదైనా ధరలు మీకు ఎక్కువ ఉన్నాయి కదా, కొంచెం కన్జ్యూమ్ చేసుకొని 60-70 గ్రామ్స్ 100 గ్రామ్స్ ఇవ్వాల్సిన పరిస్థితులు కొంచెం అట్లనే ఇవ్వండి అంటే. ఆదివారం సార్ నేను వెళ్ళింది ఈవినింగ్. ఆ రోజు తాలింపు అన్నం, బగరన్నం అంటారు, అది వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ టైపు, అదేం లేదు వైట్ రైస్ ఆ రోజు కూడా. ఇట్లా దీని మీద డీడీ గారు, ఎస్సీ ఎస్టీ డీడీ గారు సార్, మీరు కూడా మీకు చెప్పాను నేను, దీని మీద ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి. ఇదే అండి అందరికీ, అన్ని హాస్టల్స్, బీసీ హాస్టల్, ఎస్సీ ఎస్టీ, ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ అందరికీ నేను ఇదే చెప్పేది దయవుంచి. లేదండి, చాలా ఇర్రెగ్యులారిటీస్ జరుగుతూ ఉన్నాయి హాస్టల్స్లో. ఇష్టానుసారంగా వాళ్ళని అడిగే నాదులు లేడనే విధంగా తయారైంది. మీ ఇన్స్పెక్షన్స్ ఏఎస్డబ్ల్యూస్ ఉన్నారండి, మీ ఇన్స్పెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా తరచుగా వెళ్ళాలా, ఏం పెడతా ఉన్నారు ఏంది అనేది చూడాలా. ఆ వెండర్స్ ఎక్కడ ఏం జరుగుతూ ఉంది. రేపు మనకు ఆ ధరలు కూడా పెంచే పరిస్థితులు ఉన్నాయి. రేపు 1400 రూపాయలు వితౌట్ అండి. ప్రీ మెట్రిక్ హాస్టల్స్కు 1250 రూపాయలు ఇస్తా ఉన్నాం వితౌట్ లంచ్. ఓన్లీ హాలిడేస్ ఇచ్చేది మనం లంచ్. థ్రైస్ ఇచ్చారు చికెన్. వీళ్ళకు పోస్ట్ మెట్రిక్ ట్వైస్ ఇచ్చారు, 3 times పెట్టాలా, వాళ్ళకు 1400 రూపాయలు ఇస్తా ఉన్నాం వితౌట్ రైస్. రేపు దాని తర్వాత మనకు ఖచ్చితంగా 1600 1400 రాబోతా ఉంది. ఎవ్రీ ఇయర్ కూడా దాన్ని చేసే పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయాలు మీరు దయవించండి, మీరు కొంచెము కేర్ఫుల్గా ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవాలా. ఇదే కాదండి, ప్రతి హాస్టల్ విషయంలో కూడా చెప్తా ఉన్నాను. పిల్లలు ఒక విధంగా చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితులు కొంచెం అధిగమించాలి ఖచ్చితంగా. అంటే పిల్లలండి, వాళ్ళు ఆడపిల్లలు మగపిల్లలు ఎక్కడో మనల్ని నమ్ముకొని వచ్చినారు. ప్రభుత్వం కల్పిస్తున్న హక్కు వాళ్ళకి, అది ఆ హక్కును మనము కాలు రాసేదానికి అర్హత లేదండి. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సార్, మేము కూడా మీకు చెప్తా ఉన్నాం సార్. ఎంత డబ్బులు వస్తాయి ఒక స్టూడెంట్కి అనే విషయం కూడా పిల్లలకు తెలియదు, ఎన్ని గ్రామ్స్ ఇస్తారనే విషయాలు కూడా వాళ్ళకి తెలియదు. అంత అమాయకంగా మూసిపెట్టి మనం చేస్తూ ఉన్నాం. ఏమంత అవసరం? ట్రాన్స్పరెంట్గా ఉందామండి. హౌ మచ్ దే గెటింగ్ పర్ మంత్ వితౌట్ రైస్ అనే విషయాలు ఎందుకు మనం పిల్లలకు చెప్పలేకున్నాం? ఎవరిని అడిగినా సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఏ పిల్లలు చెప్పలేదు నాకు ఎంత ఇస్తా ఉన్నాం అనే విషయం. కస్తూర్బా కానీ, మోడల్ స్కూల్ కానీ, ఈ ప్రీ మెట్రిక్, ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల పాఠశాల ఎవరు కూడా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఎవరు కూడా తెలియదు ఎంత డబ్బులు ఇస్తామనే విషయం తెలియదు. ఎందుకంత అది ఎందుకు ట్రాన్స్పరెంట్గా లేరు ఆ విషయంలో? ఏమొస్తుంది? 33 రూపాయలు ఇస్తారని చెప్పారు మీ హాస్టల్లో పిల్లలు. ఎందుకు చెప్తారండి వాళ్ళకి 33 రూపాయలని? 46 రూపాయల 67 పైసలు పర్ డే ఇస్తాం ఒక స్టూడెంట్కు. రేపు 52 రూపాయల 67 పైసలు రేపు ఇవ్వబోతా ఉన్నాం.
ఎందుకు సార్ ఎందుకు సరిపోదు సార్ 100 మంది 150 మంది ఉన్నప్పుడు ఏదో 20-30 మంది ఉంటే కష్టమవుతుంది. ఎందుకు సార్ ఎందుకు ఎవరిని మోసం చేయాలన్నా మనం? లేదు సార్ మీరు పద్ధతులు మార్చుకోండి దయవుంచి. మీకు అదే చెప్తున్నాను నేను మొత్తుకొని ప్రతి ఒక్కరికి. సోషల్ మీడియా మేము ఆశ్రయించినాం, వాట్సాప్లో మాకు కంప్లైంట్లు వస్తాయి, మేము వస్తాం ఖచ్చితంగా. వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు, ఎవరో వచ్చిపోయినారులే అని ఫ్రీ అయ్యేదానికి ఏం లేదు. మాకు ఖచ్చితంగా మాకు కంప్లైంట్లు వస్తాయి, మేము జాగ్రత్తగా మీరు మాకు పని చేయాలి. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు వాళ్ళు మాట్లాడుకోండి, జేసీ గారితో మాట్లాడుకోండి. ఏముంటే కన్నా కొంచెం అథెంటిఫికేషన్గా ఏదైనా కొంచెం ఒక ఇది పెట్టుకోండి. పిల్లలకు చెప్పండి ఏం జరుగుతూ ఉంది అనేది, ఏం జరుగుతుంది అనేది పిల్లలకు తెలియాలి. పెద్ద పిల్లలు అండి, ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ పిల్లలు ఉన్నారు, 10th క్లాస్ పిల్లలు, దే నో వెరీ వెల్. రేపు ఏమంటారండి, కుక్క సాగు వచ్చినాం మేము హాస్టల్లో, మేము చదువుకునేటప్పుడు మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడు, మాకు సరిగ్గా భోజనాలు పెట్టలే అని ఎంత తిట్టుకుంటారో ఒకసారి ఆలోచిద్దాం. భావితరాలకు మనం ఏమిద్దాం, ఏం చెప్తారో వాళ్ళు బయటికి పోయి రేపు. ఎంత ఆలోచించాలండి మీరు. ఆలోచించి ఈ విషయాలు వచ్చింది జాగ్రత్తగా. హాస్టల్స్ విషయంలో మటుకు కేర్ఫుల్గా ఉండండి దయవించి. అందరూ కూడా ఈ డీడీస్ అందరూ కూడా ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. మెనూ ప్రకారం వడ్డించాలా. నేను ఏమంటున్నా మీకు క్లియర్, మీకు ఇంకా కొన్ని చెప్పినా నేను విషయాలు కూడా ఏదంటే అట్లా మేనేజ్ చేసుకోండి. కానీ మీరు పిల్లలకు మెనూ మటుకు డివైడ్ చేయొద్దండి. ఇది జీవో, గవర్నమెంట్ జీవో, దీన్ని ఎవరు కూడా కాల్ రాసేదానికి లేదు, ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. దాంట్లో ఏదైనా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకొని మేనేజ్ చేసుకొని నేను మీకు ఎట్లా చేసుకోవాల్సింది కూడా నేను క్లియర్గా చెప్పాను. నేను వాటి జోలికి రానబ్బా, ఇది మటుకు మీరు ఖచ్చితంగా ఫాలో కండి అని చెప్పి. రేపు డబ్బులు పెంచుతా ఉన్నారు, ఇంకా పెంచితే ఖచ్చితంగా ఇంకా అన్నీ నేను అటెండెన్స్ లిస్టులు కూడా చెక్ చేయాల్సి వస్తుంది. అర్థం చేసుకోండి మీరు ఆ విషయం. పిల్లలు నైట్ టైం కూడా వస్తాం మేము చెప్తున్నాం, ఎందుకంటే దిస్ ఈజ్ మై ప్యాషన్. ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాలకు, చిన్నపిల్లలకు, పేద పిల్లలకు, ఆడపిల్లలకు వాళ్ళకి సరైన భోజనాలు మనం ఇవ్వాలి. అది అర్థం చేసుకోవాలండి మీరు బాబు. రైట్, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి.